Praise Lord. Greetings to you all in the name of our Lord and Savior Jesus Christ. And welcome to Shiva. We have passed 40 days, and I think all the 40 days, the milestone that we picked up and the word that we have meditated went on so well. I got so much appreciation from a lot of my friends, families, as well as from you people, from my friends. So thank you for your support. So now that the 40 days and the Lent days are over, we are going to move on to a new set of episodes that I want to focus on. One is definitely చక్కటి వాక్యంతో మేము ముందుకు వస్తున్నామండి. ఎస్, దట్స్ ఎ సర్ప్రైజ్. ఈసారి వాక్యాలన్నీ నేను తెలుగులో చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే నాకు తెలుగులో చెప్పాలని ఎప్పటి నుంచో ఆశ. నేను తెలుగు అంత స్పష్టంగా మాట్లాడలేను, కానీ నేను తెలుగులో మాట్లాడాలి, నేను తెలుగులో వాక్యం చెప్పాలి అన్న ఒక గొప్ప కోరిక నాలో ఉంది. కాబట్టి నేను తెలుగులోనే వాక్యం చెప్దాం అనుకుంటున్నాను. ఒకవేళ అది నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కానీ లేదు నాకు ఇంగ్లీష్లో కావాలంటే చెప్తాను, తప్పకుండా చెప్తాను, రైట్. కానీ ఇప్పుడైతే నా ఫోకస్ ఏంటంటే తెలుగులో చెప్దామని. అది కూడా కొద్ది వాక్యం, ఇన్ ద సెన్స్ మహా అంటే 9 నుంచి 10 minutes, లిటిల్ బిట్ మోర్. కానీ నా కోరిక, నాకు ఇష్టమైనది ఏంటంటే నేను తెలుగులో చెప్పాలని. సో ఇంకా మీదట కొన్ని స్పెషల్ ఎపిసోడ్స్ తీసుకొస్తున్నాము. ఎలాంటి అంటే మన జీవితంలో మన పితరులు ఎలా మారారు, ఎటువంటి సంఘటనలు జరిగినాయి మన పితరుల జీవితంలో కానీ, అంటే గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ ఎప్పుడైతే మన ఇవాంజలిస్ట్, రైట్, మిషనరీస్ వచ్చి ఎటువంటి చేంజెస్ మన జీవితంలో, ఈరోజు మనం ఎటువంటి జీవితం జీవిస్తున్నామంటే, ఈరోజు మనం బైబిల్ని పట్టుకొని నిజమైన జీవ జలములిచ్చు దేవుణ్ణి మనము నమ్మి అతని దేవుణ్ణి కొలుస్తున్నాము, నమ్ముతున్నామంటే అది మన పూర్వీకులు, ఇవాంజలిస్ట్, ప్రాఫిట్స్, అలాగే మెజారిటీ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ బ్రిటిష్ కాలంలో వచ్చి ఇవాంజలిస్ట్గా వచ్చి ఎన్నో మార్పులు తీసుకొచ్చిన సంఘటన. అవి కూడా మన లైఫ్లో మైల్ స్టోన్స్. ఇప్పటిదాకా నేను ధ్యానించింది దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగిన మైల్ స్టోన్స్. కానీ ఇక మీదట నేను డిస్కస్ చేసేది ఏంటంటే చాలా మైల్ స్టోన్స్ మన జీవితంలో ఎటువంటి మార్పు తీసుకొచ్చింది, మన పితరుల జీవితంలో ఎటువంటి మార్పు తీసుకొచ్చింది. అయితే వాళ్ళు ఎటువంటి మార్పు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎటువంటి జీవితం జీవించారు, ఆ మార్పు మన జీవితంలో తెచ్చినప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉండేవి. ఓకే, ఈరోజు ఆ మార్పు మనలో ఉన్నప్పుడు మన జీవితాలు ఎలా ఉన్నాయి. ఓకే, నాకు తెలిసి ఎప్పుడైతే ఇక్కడికి ఎవాంజలిస్టులు వచ్చారో, మిషనరీస్ వచ్చారో, స్పెషల్లీ మిషనరీస్ ఎప్పుడైతే వచ్చారో, వాళ్ళు నాకు తెలిసి గుడిలో గోపురాల్లో ఉండి మిషనరీస్ సేవ చేశారు. సో ఈరోజు మన సేవ అంటే చూడండి, నేను ఇక్కడ కూర్చొని ఒక సూట్ వేసుకొని సేవ, మీ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ నేను ఒక సేవ చేస్తున్నాను, ఒక భ్రమలో ఉన్నాను, రైట్. అది మనకి ఇచ్చింది, ప్రివిలేజెస్ ఇచ్చింది, తీసుకొచ్చింది మిషనరీసే. సో వాళ్ళ పర్టికులర్ ఒక్కొక్కళ్ళ జీవితాల్లో వాళ్ళు ఎటువంటి మార్పు తీసుకొచ్చారు, వీ వాంట్ టు సెలబ్రేట్ దెమ్ ఆల్సో. ఒకప్పుడు మన 12 మందిలో 11 మంది శిష్యులు ఎలా వాళ్ళ జీవితాన్ని మార్చుకొని మన గురించి ఈరోజు మన ముందు ఈ బైబిల్ ఉందంటే కేవలం వాళ్ళ వల్లనే. అలాగే మన పితరుల జీవితాల్లో ఈ మిషనరీస్ ఎలా వచ్చారు, ఇవాంజలిస్ట్ ఎలా వచ్చారు, వాళ్ళు తెచ్చిన మార్పులు ఏంటి, మనం ఈరోజు
మనం ధైర్యంగా దేవుని గురించి గొప్పగా చెప్పుకుంటున్నామంటే అది కేవలము మన మిషనరీస్ తీసుకొచ్చి మన మన తాతలు ముత్తాతలు వాళ్ళని నమ్మి, నిజమైన దేవుని నమ్మి వాళ్ళు ఎటువంటి సాక్రిఫైస్ చేశారో అవి నేను డిస్కస్ చేయదలుచుకున్నాను. సో కీప్ ట్యూన్ ఇన్ టు మై ఛానల్. నేను గాల్లో వార్తలు తీసుకురాదలుచుకోలేదు, కానీ నేను ఒక మినీ రీసెర్చ్ చేసి నాకు ఆర్టికల్స్ కానీ రియల్ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి మీ ముందు మీతో డిస్కస్ చేద్దామని నా కోరిక. అలాగే ఒకరోజు అది ఉంటుంది, ఇంకొక రోజు ప్యూర్ వాక్యం ఉంటుంది. మన జీవితంలో ఆ వాక్యాన్ని ఎలా వాడుకోవాలి, ఓకే, ఆ వాక్యాన్ని మనం ఎటువంటి దృక్పథంతో చూడాలి, ఓకే. మనం వాక్యం చదివేటప్పుడు ఆ వాక్యము మనము చదివేటప్పుడు ఎటువంటి దృష్టితోటి మనం చూస్తే కానీ అది మనకి ఎక్కుతుంది, రైట్? అది కొద్దిగా డిస్కస్ చేద్దాం. సో వన్స్ అగైన్ మీ అందరు నాకు సపోర్ట్ చేసినందుకు నా పాడ్కాస్ట్ కొద్దిమైందైనా అది నాకు చాలా గొప్పతనం, నాకు చాలా గొప్పది. ఆ పాడ్కాస్ట్ మీరందరూ సపోర్ట్ చేసి such an encouraging act that you have done. Thank you so much. And once again, happy Resurrection Day. God has risen after sacrificing, after shedding his blood for your sin and my sin. And now we have to make sure that our repentance and salvation, especially, right, we keep it very close to our heart and we protect it, we safeguard it. In Jesus' name, we ask all these blessings. Bless you. Bye. Take care.